ఓం శ్రీ మాత్రే నమః. డిసెంబర్ 8వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం మార్గశిర మాసం దక్షిణాయనం హేమంత ఋతువు సోమవారం. తిథి చవితి. రాత్రి 9 గంటల 20 నిమిషాల వరకు. నక్షత్రం పునర్వసు. ఉదయం 9 గంటల 25 నిమిషాల వరకు. వర్జ్యం సాయంత్రం 5 గంటల 8 నిమిషాల నుంచి 6 గంటల 40 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 26 నిమిషాల నుంచి 1 గంట 11 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 2 గంటల 41 నిమిషాల నుంచి 3 గంటల 26 నిమిషాల వరకు. అమృతకాలం ఉదయం 7 గంటల 8 నిమిషాల నుంచి 8 గంటల 40 నిమిషాల వరకు. తిరిగి రాత్రి 2 గంటల 23 నిమిషాల నుంచి 3 గంటల 55 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటల 27 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 41 నిమిషాలకు. ఈరోజు విశేషం సంకటహర చతుర్థి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఈ మార్గశిర మాసంలో వచ్చిన ఈ సంకటహర చతుర్థి అత్యంత విశిష్టమైన రోజు. సాధారణంగా ప్రతి నెల వచ్చే సంకటహర చతుర్థి గణపయ్య అనుగ్రహాన్ని ప్రసాదిస్తుందని మనందరికీ తెలిసిందే. కానీ ఈసారి ఈ పర్వదినం సోమవారం నాడు సంభవించడం దీని విశిష్టతను రెట్టింపు చేస్తోంది. సోమవారం అనేది పరమేశ్వరుడికి చంద్రుడికి ప్రీతికరమైన వారం. గణనాథుడు శివుని పుత్రుడు కావడం, చతుర్థి తిథికి చంద్రుడితో ఉన్న పౌరాణిక సంబంధం వల్ల ఈ సోమవారపు సంకటహర చతుర్థి నాడు చేసే పూజకు వ్రతానికి విశేషమైన ఫలితాలు ఉంటాయి. సంకట అంటే కష్టాలు, హర అంటే తొలగించేది అని అర్థం. మనిషి జీవితంలో అనుకోకుండా వచ్చే ఆటంకాలను, దీర్ఘకాలిక సమస్యలను, మనోవేదనలను తొలగించి సకల శుభాలను చేకూర్చే శక్తి ఈ వ్రతానికి ఉంది. ముఖ్యంగా జాతకరీత్యా చంద్రదోషాలు ఉన్నవారు, మానసిక ఆందోళనలతో బాధపడేవారు ఈ రోజున గణపతిని అర్చించడం వల్ల అద్భుతమైన మానసిక ప్రశాంతతను పొందుతారు. ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం ఆచరించి ఇంటిని, పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవడంతో ఈ వ్రత విధానం ప్రారంభమవుతుంది. సోమవారం కాబట్టి తెల్లటి వస్త్రాలు ధరించడం లేదా గణపతికి ఇష్టమైన ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం శుభప్రదం. పూజా మందిరంలో గణపతి విగ్రహాన్ని లేదా పసుపుతో చేసిన గౌరీపుత్రుణ్ణి ప్రతిష్ఠించుకోవాలి. విఘ్నేశ్వరుడికి గరిక అంటే అత్యంత ప్రీతి కనుక 21 గరిక పోచలను సేకరించి వాటితో స్వామివారిని అర్చించడం వల్ల కోటి యజ్ఞాలు చేసిన ఫలితం దక్కుతుందని శాస్త్రవచనం. అలాగే ఎర్రని మందార పూలతో స్వామిని అలంకరించాలి. దీపారాధన కుందులలో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించాలి. గణపతికి ఉండ్రాళ్ళు, మోదకాలు, బెల్లం, అరటి పండ్లు నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజున ఓం గం గణపతయే నమః అనే మూలమంత్రాన్ని 108 సార్లు జపించడం లేదా గణపతి అధర్వణ శీర్ష పారాయణం చేయడం వల్ల వాక్శుద్ధి, కార్యసిద్ధి కలుగుతాయి. ఈ వ్రతంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం ఉపవాసం. ఆరోగ్యం సహకరించిన వారు ఉదయం నుంచి సాయంత్రం వరకు పచ్చి మంచినీళ్లు కూడా తాగకుండా కఠిన ఉపవాసం ఉంటారు. వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్యంతో ఉన్నవారు పాలు, పండ్లు తీసుకుంటూ ఏకభుక్తం చేయవచ్చు. సాయంత్రం ప్రదోషకాలంలో అంటే సూర్యాస్తమయం తరువాత చంద్రోదయం అయ్యే సమయం ఈ వ్రతానికి కీలకం. ఆకాశంలో చంద్రుని దర్శనం చేసుకున్న తరువాతే ఉపవాసాన్ని విరమించాలి. పురాణాల ప్రకారం చంద్రుడు తన అందాన్ని చూసి గర్వించి గణపతిని పరిహసించగా గణపతి చంద్రుణ్ణి శపించాడని, ఆ తరువాత చంద్రుడు పశ్చాత్తాపంతో క్షమాపణ కోరగా చతుర్థి నాడు ఎవరైతే తనను పూజించి చంద్రదర్శనం చేసుకుంటారో వారికి అపవాదులు రావని, వారి కష్టాలు తొలగుతాయని వరమిచ్చాడు. అందువల్ల ఈరోజు సాయంత్రం చంద్రుడికి, గణపతికి అర్ఘ్యం వదిలి నమస్కరించుకోవడం వల్ల నీలాప నిందలు తొలగిపోతాయి. సమాజంలో మంచి గౌరవం, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ చతుర్థి సోమవారం కావడం వల్ల జ్యోతిష్య రీత్యా కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. సోమవారం చంద్రుడికి అధిపతి. చంద్రుడు మనసుకు కారకుడు. ఎవరికైతే మనసు నిలకడగా ఉండదో, ఎప్పుడు ఏదో ఒక భయంతో, ఆందోళనతో సతమతమవుతుంటారో, డిప్రెషన్ వంటి సమస్యలతో బాధపడుతుంటారో వారు ఈ రోజున గణపతిని పూజించడం వల్ల చంద్రబలం పెరుగుతుంది. మనస్సు నిర్మలంగా మారుతుంది. విద్యార్థులకు ఇది అత్యంత శ్రేష్టమైన రోజు. చదువులో ఏకాగ్రత లోపించడం, పరీక్షల భయం, జ్ఞాపక శక్తి మందగించడం వంటి సమస్యలు ఉన్న విద్యార్థులు ఈ రోజు గణపతికి గరిక సమర్పించి తమ పుస్తకాలను స్వామి ముందు ఉంచి నమస్కరించుకుంటే విద్యాబుద్ధులు అద్భుతంగా రాణిస్తాయి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి విజయావకాశాలు మెరుగుపడతాయి. ఇక ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నవారికి ఈ సంకటహర చతుర్థి ఒక వరం వంటిది. అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నవారు, వ్యాపారంలో నష్టాలు చవిచూస్తున్నవారు ఈ రోజున రుణ విమోచన గణపతి స్తోత్రాన్ని పఠించడం వల్ల క్రమంగా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య సఖ్యత లోపించడం వంటి సమస్యలు ఉన్నవారు ఈ రోజు సాయంత్రం కుటుంబ సమేతంగా గణపతి ఆలయానికి వెళ్లి 21 ప్రదక్షిణలు చేసి స్వామివారికి కొబ్బరికాయ కొట్టడం వల్ల కుటుంబంలో శాంతి నెలకొంటుంది.
అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుజదోషం లేదా రాహుకేతు దోషాలు ఉన్నవారు ఈ రోజున గణపతి హోమం చేయించుకోవడం లేదా కనీసం ఆలయంలో దర్శనం చేసుకోవడం వల్ల దోష నివారణ జరుగుతుంది. ఆరోగ్యపరంగా చూస్తే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఈ రోజున గణపతికి అభిషేకం చేయించి ఆ తీర్థాన్ని స్వీకరించడం వల్ల ఆరోగ్యం కుదుట పడుతుంది. సంకటహర చతుర్థి వ్రతాన్ని వరుసగా 3, 5 లేదా 21 నెలల పాటు ఆచరించడం ఒక పరిపాటి. ఎవరైతే ఈ డిసెంబర్ 8న వ్రతాన్ని ప్రారంభిస్తారో వారు తమ సంకల్పాన్ని బట్టి నిర్ణీత కాలం పాటు దీనిని కొనసాగించవచ్చు. వ్రత ఉద్యాపన రోజున గణపతికి ప్రత్యేక పూజలు చేసి అన్నదానం చేయడం వల్ల విశేష పుణ్యం లభిస్తుంది. అయితే కేవలం ఒక్కరోజు చేసినా కూడా స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. భక్తితో చిత్తశుద్ధితో సమర్పించే చిన్న గరిక పోచాయినా గణపతికి సంతృప్తినిస్తుంది. చివరిగా ఈ సోమవారం నాడు వచ్చిన సంకటహర చతుర్థిని కేవలం ఒక పూజగా కాకుండా మనలోని అజ్ఞానాన్ని, బద్ధకాన్ని, ప్రతికూల ఆలోచనలను వదిలించుకునే ఒక గొప్ప అవకాశంగా భావించాలి. విఘ్నాధిపతి అయిన వినాయకుడు మన జీవితంలోని సకల విఘ్నాలను తొలగించి ఆయురారోగ్య ఐశ్వర్యాలను, మానసిక ప్రశాంతతను ప్రసాదించాలని కోరుకుంటూ ఈరోజు సాయంత్రం చంద్రదర్శనం చేసుకుని గణపతి ప్రసాదాన్ని స్వీకరించి ఆనందంగా గడపడమే ఈ పర్వదినం యొక్క పరమార్థం. ఈరోజు స్వామివారిని పూజించినా, ప్రార్థించినా ఓం గం గణపతయే నమః అని కానీ లేదా మీ ఇష్టదైవ నామాన్ని కానీ కామెంట్స్ రూపంలో తెలియచేయండి. లక్షలాది మంది స్వామివారి నామాన్ని తలుచుకునే భాగ్యాన్ని ప్రసాదించండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన భక్తి సమాచారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ శుభ సోమవారం రోజు ఆ స్వామివారి సంపూర్ణ అనుగ్రహం పొందండి. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారు ఈరోజు ఆత్మవిశ్వాసంతో సత్ఫలితం సాధిస్తారు. చాకచక్యంగా అనేక సమస్యలను పరిష్కరించుకుంటారు. ధైర్యంతో ముందుకు సాగాలి. దగ్గరి వారి సలహాలను పాటించండి. ఆపదల నుంచి బయటపడతారు. ముఖ్య విషయాలను ఎవరితోనూ చర్చించవద్దు. అవరోధాలు సృష్టించే వారుంటారు. అయితే కొన్ని అనవసరపు విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం మంచిది కాదు. కుటుంబం నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఈ రోజు ఏకాంతంగా కొంత సమయం గడపడం వల్ల సానుకూల శక్తిని అనుభవిస్తారు. ఒక విషయంలో స్పష్టత వస్తుంది. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. గొప్ప వ్యక్తిని కలుస్తారు. మీరు ఇంతవరకు అనుభవించిన కష్టాలన్నీ క్రమేపీ తొలగిపోతాయి. కొన్ని సమస్యలను పట్టుదలతో అధిగమిస్తారు. పనులు కొన్ని సకాలంలో పూర్తి అవుతాయి. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలలో అవరోధాలు అధిగమిస్తారు. వాహన యోగం ఉంది. ఉద్యోగాలలో మంచి గుర్తింపు వస్తుంది. కళాకారులు అనుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. మీ రంగాల్లో ఆచితూచి ముందుకు సాగాలి. గతానుభవంతో పనిచేస్తే మేలు జరుగుతుంది. పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి. తొందరపాటుతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. శ్రమ పెరుగుతుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. శత్రువులతో ఆచితూచి వ్యవహరించాలి. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. అనవసరపు విషయాలలో తలదూర్చకండి. శివారాధన అదృష్టాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారు ఈరోజు మనోబలంతో లక్ష్యాన్ని చేరుకోవాలి. అదృష్ట ప్రాప్తి ఉంటుంది. ఇంట బయట గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి. దేనికి తొందరపడవద్దు. కలహాలకు దూరంగా ఉండాలి. మిత్రుల ద్వారా మేలు చేకూరుతుంది. ఒక మంచి జరుగుతుంది. సుఖ సంతోషాలు ఉంటాయి. ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. కాస్త ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఈ రోజు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకే ఈ రోజు సాధ్యమైనంత వరకు సమయాన్ని వినియోగించుకోవడానికి ప్రయత్నించండి. ఇది మాత్రమే కాదు, ఈ రోజు మీరు మీ అన్ని బాధ్యతలను చక్కగా పూర్తి చేస్తారు. షాపింగ్, వినోదాలతో కుటుంబంతో గడుపుతారు. ఖర్చులు పెరుగుతాయి. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. అందరినీ గుడ్డిగా నమ్మి కుటుంబ వ్యవహారంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. రుణ ప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. వ్యాపార లావాదేవీలు సజావుగా సాగుతాయి. ఒప్పందాలలో జాగ్రత్త అవసరం. ఉద్యోగులకు పనిభారం తప్పదు. విశేషమైన అభివృద్ధి ఉంటుంది. ఏ పని ప్రారంభించినా త్వరగా పూర్తవుతుంది. సంతృప్తికర ఫలితాలను పొందుతారు. అద్భుతమైన విజయాలు సాధిస్తారు. మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారంలో అనుకూలత ఉంటుంది. ముఖ్య విషయాల్లో ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. చైతన్యవంతమైన ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు. సూర్యారాధన శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారు ఈరోజు ఉత్తమ ఫలితం సాధిస్తారు. అన్ని విధాలా సహకరించే కాలం ఇది. ఉద్యోగపరంగా శ్రమ ఫలిస్తుంది. వ్యాపారంలో సాధారణ ఫలితాలు ఉంటాయి. ఆస్తి వృద్ధి చెందుతుంది. కోరుకున్న జీవితం సిద్ధిస్తుంది. నూతన వస్త్ర లాభాలు ఉంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విందు వినోదాలతో ఆనందంగా గడుపుతారు.
కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. పలుకుబడి మరింతగా పెరుగుతుంది. రాజకీయ వర్గాలకు శుభవార్తలు వింటారు. ప్రారంభించిన పనిని పూర్తి చేయగలుగుతారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది. పెట్టుబడికి సంబంధించి కొన్ని ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. పెట్టుబడి పెట్టే ముందు పెద్దల అనుభవం ఉన్న వారి సలహాలు తీసుకోవడం మంచిది. మొహమాటాలతో ఖర్చులు పెరుగుతాయి. మీకు అప్పగించిన పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. బంధుమిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆకస్మిక అభివృద్ధి, ఉద్యోగ రంగాల్లో సహనం వహించక తప్పదు. మానసికంగా దృఢంగా ఉంటారు. కుటుంబంతో కలిసి తీర్థయాత్రకు ప్రణాళిక వేసుకుంటారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఇష్ట దైవారాధన ఉత్తమం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు అభీష్టాలు సిద్ధిస్తాయి. ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగంలో శ్రద్ధ పెంచండి. వ్యాపార పరంగా ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. ఒత్తిడి పెరుగుతుంది. ఆత్మీయుల సూచనలు అవసరం. లక్ష్యాన్ని చేరే వరకు శ్రమించండి. మానసికంగా దృఢంగా ఉండాలి. వివాదాల జోలికి పోవద్దు. పని మీదే దృష్టి పెట్టాలి. ప్రశాంతమైన జీవితాన్ని పొందుతారు. అన్ని విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం ఎక్కువగా ఉంటుంది. మీ సామర్థ్యాన్ని ప్రతి ఒక్కరూ నమ్ముతారు. ఇలాంటి సమయంలో మీరు చాలా ప్రశాంతంగా ఉండాలి. అంతేకాదు, ఈరోజు యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. లేదంటే మీపై చెడు ప్రభావం పడవచ్చు. మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటే దాని గురించి మరింత ఆలోచించాల్సి ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. మీకు నచ్చిన తీరులో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో ఉన్నత స్థితి దక్కవచ్చు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. అధికారుల సహకారం అందుతుంది. కుటుంబ విషయాలపై అనాసక్తితో ఉంటారు. గృహంలో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. తలచిన కార్యాలు నెరవేరుతాయి. శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. బంధుమిత్రులతో చర్చలు జరుగుతాయి. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. కొన్ని వివాదాలను అత్యంత నైపుణ్యంతో పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. పారిశ్రామిక వర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఇది మంచి సమయం అనుకోవచ్చు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. దుర్గాదేవిని స్మరించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు ధనధాన్యాభివృద్ధి గోచరిస్తుంది. మంచి కాలం నడుస్తోంది. అవకాశాలను అదృష్టంగా మలుచుకోవాలి. మంచి ఆలోచనలతో బంగారు భవిష్యత్తును సాధించండి. ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి సూచితం. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. దగ్గర వారి వల్ల పనులు త్వరగా కార్యసిద్ధినిస్తాయి. అన్ని విధాలా కలిసి వస్తుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువరిస్తాయి. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. బంధుమిత్రులతో కలుస్తారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి. వాహన యోగం ఉంది. వ్యాపారాలు అంచనాల మేరకు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకోని బాధ్యతలు నెత్తిన పడతాయి. పట్టుదలతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగంలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఒత్తిడిని అధిగమిస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. బుద్ధి బలం చురుగ్గా పనిచేస్తుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అధికారులు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు. ఎన్ని ఆటంకాలు ఉన్నా అనుకున్నది సాధిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పరిస్థితులన్నీ మీకు అనుకూలంగా మారతాయి. అధిక పని తర్వాత కూడా మీరు మీ కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతారు. ప్రస్తుతానికి మీరు ఏదైనా పని చేసేటప్పుడు సరైన బడ్జెట్ను రూపొందించుకోవాలి. చేపట్టిన పనులను పూర్తి చేయగలుగుతారు. దత్తాత్రేయ స్వామి వారిని స్మరించండి. మనోబలం లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు మానసిక ఆందోళన తొలగుతుంది. అదృష్ట యోగం ఉంది. ఉద్యోగ పరంగా బాగుంటుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. వ్యాపార లాభం ఉంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. గౌరవం పెరుగుతుంది. ఎదురు చూస్తున్న ఒక పనిలో పురోగతి ఉంటుంది. మిత్రుల ద్వారా ఆపదల నుంచి బయటపడతారు. ఖర్చు విషయంలో జాగ్రత్త. ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. నలుగురితో కలిసి ఉండాలి. ఈ రోజు మీరు కొంత సమయాన్ని మీకు ఇష్టమైన కార్యకలాపాలతో గడపాలి. ఇలా చేయడం వల్ల మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఆకస్మిక భయం దూరమవుతుంది. ప్రయాణాల్లో మెలకువ అవసరం. ప్రయత్న కార్యాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. విదేశీయాన ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. ఆర్థికంగా కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ఆటంకాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరించాలి. తోటి వారితో 1-2 సార్లు ఆలోచించి మాట్లాడాలి. అపార్థాలకు తావివ్వకండి. ఆచితూచి ఖర్చు పెట్టాలి. ఆలోచించి మాట్లాడాలి. లేకపోతే అపకీర్తిని మూటగట్టుకుంటారు. ప్రణాళిక ద్వారా విజయాలకు దగ్గరవుతారు. అనుకున్న సమయంలో లక్ష్యాలను చేరుకోవడానికి ఎక్కువగా కష్టపడాలి.
భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విష్ణు దర్శనం మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారు ఈరోజు రుణ లాభం పొందుతారు. వ్యాపార లాభాలు విశేషంగా ఉంటాయి. ఎదురు చూస్తున్న పని ఒకటి ఇప్పుడు పూర్తవుతుంది. ఒత్తిడిని జయించండి. శత్రు పీడ తొలగుతుంది. శాంతంగా ముందుకు సాగాలి. ఉద్యోగంలో అప్రమత్తంగా ఉండాలి. సొంత నిర్ణయం మేలు చేస్తుంది. మనసు పెట్టి చేసే పనులన్నీ విజయవంతమవుతాయి. వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. ధనయోగం ఉంది. ఆరోగ్యం సహకరిస్తుంది. సకాలంలో బుద్ధి బలం బాగా పనిచేస్తుంది. ఒక విషయంలో అందరినీ ఆకట్టుకుంటారు. విఘ్నాలను కలిగించేవారు పక్కనే ఉంటారు. ఎలర్జీతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి. ప్రయత్న కార్యాలు సఫలమవుతాయి. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. స్థానచలనం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఒక ఆసక్తికర సమాచారం అందుతుంది. నిర్ణయాలు కొన్ని మార్చుకుంటారు. కోర్టు వ్యవహారాలలో అనుకూల తీర్పు లభిస్తుంది. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో మార్పులు ఉంటాయి. విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులు కొంతకాలంగా ఏవైనా సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే వాటికి ఈ రోజు పరిష్కారం లభిస్తుంది. మీ ప్రేమ జీవితంలో సంతోషకరంగా ఉంటుంది. విహారయాత్రలు చేస్తారు. రాజకీయ వర్గాలకు చికాకులు తొలగుతాయి. ఆంజనేయ స్వామిని స్మరించండి. అంతా మంచే జరుగుతుంది. మొత్తం మీద ఈ రోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రోజు ఈ రాశి వారికి విశేషమైన అభివృద్ధి గోచరిస్తుంది. ప్రయత్నాలు కార్యసిద్ధినిస్తాయి. తిరుగులేని జీవితం మీ సొంతమవుతుంది. ఉద్యోగంలో శ్రేష్టమైన ఫలితాలు సాధిస్తారు. భూ గృహ వాహనాది యోగాలు ఉన్నాయి. వ్యాపార పరంగా బాగుంటుంది. ఏ పనైనా ధైర్యంగా చేయండి. ఆపదలు దరిచేరవు. మీ వల్ల కొందరు లాభపడతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. కళాకారులకు అవకాశాలు పెరుగుతాయి. కార్యసిద్ధి ఉంటుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ రంగాలలో మీకు ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఆశయ సాధనలో సఫలీకృతులవుతారు. సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారంలో లాభాలు పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ ఫలిస్తాయి. ఈ రోజు చాలా ఉత్సాహంగా ఉంటారు. ఇది మాత్రమే కాదు, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో కూడా పాల్గొంటారు. యువతకు కొత్త అవకాశాలు రావచ్చు. పూర్తి శ్రమతో మీ ప్రయత్నాలను కొనసాగించండి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు. కుటుంబం అంతా సంతోషంగా ఉంటారు. గతంలో వాయిదా వేసిన పనులన్నీ పూర్తి చేసుకుంటారు. వ్యాపారంలో ఆర్థిక లాభం పొందుతారు. ఉత్సాహంతో ముందుకు సాగండి. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో నూతన కార్యక్రమాలను చేపడతారు. కీలక వ్యవహారాల్లో ముందు చూపుతో వ్యవహరించడం ఉత్తమం. ఇష్టదైవ దర్శనం శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనలాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. మంచి కాలం నడుస్తోంది. విజయం త్వరగా లభిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆలోచనలు సత్ఫలితాన్ని ఇస్తాయి. అదృష్ట ఫలాలు అందుతాయి. ఆర్థిక వృద్ధి బాగుంటుంది. సుఖ సంతోషాలతో కాలం గడుస్తుంది. పట్టుదలతో ప్రయత్నించి గొప్పవారవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఖర్చులు తగ్గించుకోవాలి. పిల్లల విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. వృత్తి ఉద్యోగ రంగంలోని వారికి ఆటంకాలు ఎదురవుతాయి. విదేశీయాన ప్రయత్నం సులభమవుతుంది. కుటుంబ కలహాలకు తావీయకూడదు. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం. రియల్ ఎస్టేట్ కాంట్రాక్టర్లకు కొంత అనుకూలమైన సమయం. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. కృషికి తగ్గ ఫలితాలు ఉన్నాయి. చిత్తశుద్ధితో చేసే కార్యక్రమాలు వెంటనే సిద్ధిస్తాయి. కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగి విశేషమైన ఫలితాలు అందుకుంటారు. ముఖ్య విషయాల్లో ఏకాగ్రత సడలకుండా చూసుకోవాలి. మీ మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. ఆర్థికంగా ఎదుగుతారు. బంధుమిత్రుల ఆదరాభిమానాలు ఉంటాయి. మీ ప్రతిభతో తోటి వారిని ఆకట్టుకుంటారు. ఆధ్యాత్మికంగా శుభకాలం నడుస్తుంది. అవగాహనతో ముందుకు సాగితే శుభం జరుగుతుంది. ముఖ్య వ్యవహారాలలో ఆవేశం పనికిరాదు. మీరు వ్యాపారానికి సంబంధించిన అన్ని నిర్ణయాలు తీసుకుంటే అది మీకు చాలా మంచిది. భార్యాభర్తల మధ్య సమన్వయం చాలా బాగుంటుంది. ఈ కారణంగా మీ కుటుంబ పరిస్థితి కూడా బాగుంటుంది. శివారాధన మంచిది. మొత్తం మీద ఈ రోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారు ఈరోజు ఆకస్మిక ధనలాభంతో ఆనందంగా ఉంటారు. చిత్తశుద్ధితో చేసే పని విజయాన్ని ఇస్తుంది. కొన్ని విషయాల్లో స్పష్టత వస్తుంది. ఉద్యోగంలో శ్రమ ఉన్న ఫలితం బాగుంటుంది. వ్యాపారంలో లాభం ఉంది. జాగ్రత్తగా సమస్యల నుంచి బయటపడాలి. ఆర్థిక సమస్యలను బుద్ధి బలంతో అధిగమించాలి. ఒక మంచి పనికి శ్రీకారం చుడతారు. శుభవార్తలు వింటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో సఫలీకృతులవుతారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. కీర్తి ప్రతిష్టలు అధికమవుతాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. వేడుకలకు హాజరవుతారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో మరింత సంతోషకరంగా ఉంటుంది. రాజకీయ వర్గాలకు కొత్త ఆశలు. విజయ సిద్ధి ఉంటుంది. ప్రారంభించిన పనిలో ఆశించిన దానికన్నా ఎక్కువ ఫలితాన్ని పొందుతారు.
అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైన ఫలితాలు ఉన్నాయి. సంతాన అభివృద్ధికి సంబంధించిన శుభవార్తను వింటారు. ఒక సంఘటన మనసుకు సంతోషాన్ని ఇస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దైవ బలం సంపూర్ణంగా ఉంది. ఆదిత్య హృదయం చదివితే మనశ్శాంతి లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు ధనలాభం ఉంది. అద్భుతమైన కార్యాచరణ ద్వారా గొప్పవారు అవుతారు. ఆశయం నెరవేరుతుంది. వ్యాపారంలో శ్రమ పెరిగినా తగినంత లాభం ఉంటుంది. ఆత్మవిశ్వాసం చాలా వరకు కార్యసిద్ధినిస్తుంది. మీ వల్ల నలుగురికి మేలు జరుగుతుంది. ఎవరి మాటలు పట్టించుకోవద్దు. పట్టు విడుపులతో ముందుకు సాగండి. అపరిచితులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. వచ్చిన అవకాశం చేజారకుండా చూసుకోవాలి. రాజకీయ రంగంలోని వారికి, క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలలో లాభాలు తగ్గుతాయి. ఉద్యోగాలలో శుభవార్తలు వింటారు. రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు ఫలిస్తాయి. కావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం పెరుగుతుంది. అనుకోకుండా కొన్ని ఖర్చులు ముందుకు రావచ్చు. బరువు బాధ్యతలు పెరిగినా కార్యనిర్వహణపై మనసు నిలుపుతారు. మీ రంగాల్లో గొప్ప విజయాలు సాధిస్తారు. అనేక శుభయోగాలు ఉన్నాయి. పదునైన ఆలోచన విధానంతో అనుకున్నది సాధిస్తారు. అన్నింటా విజయాన్ని సాధిస్తారు. బంధుమిత్రులు కలుస్తారు. శుభవార్తలు వింటారు. మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఈరోజు కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. వృత్తి, ఉద్యోగ రంగాల్లోని వారికి అభివృద్ధి ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సందర్శనం మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు అత్యుత్తమ కాలం నడుస్తోంది. అదృష్ట యోగం విశేషంగా ఉంది. అవసరాలకు తగిన ప్రణాళికలు రచించండి. కోరుకున్నట్లే జరుగుతుంది. స్వల్ప ప్రయత్నం మహాఫలాన్ని ఇచ్చే కాలం ఇది. వృత్తి, ఉద్యోగాల్లో పైకి వస్తారు. మిత్రబలం పెరుగుతుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. బంగారుమయ జీవితానికి పునాదులు వేయండి. అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా, గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడడం మంచిది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు, కళాకారులు అందిన అవకాశాలు దక్కించుకుంటారు. శుభప్రద యోగాలు ఉన్నాయి. మీ రంగాల్లో గుర్తింపు లభిస్తుంది. ఉన్నత స్థితికి ఎదుగుతారు. వ్యాపారులకు శుభకాలం. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. అనవసరపు విషయాల గురించి అతిగా ఆలోచించకండి. ఆర్థికంగా కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఒత్తిడిని దరిచేరనీయకండి. తమ స్నేహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు. పిల్లలకు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే ఈరోజు మీరు దానికి సంబంధించిన పరిష్కారాన్ని పొందుతారు. సోదరులతో కొనసాగుతున్న విభేదాలు మరొకరి సహకారంతో పరిష్కరించుకుంటారు. వ్యాపారులు సానుకూల ఫలితాలు పొందుతారు. మీ వైవాహిక జీవితంలో సంతోషకరంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా బాగా ఉంటుంది. సుబ్రహ్మణ్య ధ్యానం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.